గమనించాలి. ఒక స్త్రీకి ఒక భర్తే, ఒక భర్తకు ఒక భార్యే. అది దేవుడు పెట్టిన నియమం. అంతకు మించి సరిహద్దులు దాటావా, హద్దులు దాటావా, చాలా డేంజర్లో పడిపోతున్నావు. నీ ఆలోచనలు జాగ్రత్త, నీ ఊహలు జాగ్రత్త. నేను మొన్న వింటున్నాను, కాలేజీలో ఒక లెక్చరర్ తనకంటే వయసులో 10-15 సంవత్సరాలు చిన్న పిల్ల అయినటువంటి తన స్టూడెంట్తో పాపం చేయడం ప్రారంభించాడు. ఆమెకు సిగ్గు లేదనుకో, బుద్ధి లేదనుకో. ఆయనకి పెండ్లయింది, 2 పిల్లలు ఉన్నారు. ఏది అసలు క్రమం ఉందా, భయం ఉందా? పాఠాలు చెప్పేసే అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతే సరిపోయిందా? పట్టుకున్నారు 2ని. ఆ పిల్ల జీవితం పాడైపోయింది. కాలేజీలో అందరికీ తెలిసిపోయింది, ఇంట్లో తెలిసిపోయింది. ఇంకా అలాంటి జీవితం జీవించిన అమ్మాయిని ఇంకెవరు వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తారు? పోనీ ఈ అబ్బాయితో పెళ్లి చేద్దామంటే ఆల్రెడీ ఆయనకు ఒక పెండ్లైన భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. హ్యాండ్ ఇచ్చేసాడు, నా వల్లగా నేను పెళ్లి చేసుకోవడం, ఎందుకంటే నా భార్య ఊరుకోదు. ఆడుకుంటున్నారండి చాలామంది జీవితాలతో. జారత్వము చేసేవారు మీలో ఉన్నారు. జాగ్రత్త. ఆడపిల్లలు మీతో ఏదో కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నారని, మీతో చక్కగా క్లోజ్గా మూవ్ అవుతున్నారని ఓవర్ అయిపోకండి. బి కేర్ఫుల్. మీ కంట్రోల్లో మీరు ఉండాలా, మీ హద్దుల్లో మీరు ఉండాలా. బ్రదర్స్ కూడా అంతే. నా వైఫ్ అసలు నన్నేం పట్టించుకోదు, మా కొలీగ్ మాత్రం తిన్నావా ఉన్నావా అని అడుగుద్ది. ఆహా, ఈమె నా భార్య అయితే ఎంత బాగుండు అనుకుంటుంటారు కొంతమంది. అది ఒక చెడ్డ ఆలోచన, అది చెడ్డ తలంపది. నీ నుండి ఏదో ఒక మేలు ఆశించి నీ వెనకాల తిరగచ్చు. అందరూ మంచి మనసుతో నీ వెనకాల ఉన్నారు అనుకోదు. ఇంకోటి చెప్తా, వివాహం అయిన తర్వాత కూడా నీ వెనకాల ఎవరైనా చెడు ఉద్దేశంతో ఉంటున్నారంటే అది నీకు ప్రమాదకరము. వాళ్ళు ఎంత మాత్రము తావివ్వడానికి వీళ్ళు. ఒక సిస్టర్గా, ఒక బ్రదర్గా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా నువ్వు ఒక వ్యక్తిని చూడాలే తప్ప చెడు భావాలకు నువ్వు చోటు ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళు నీ ఆఫీస్లో వాళ్ళు కావచ్చు, మరొకరు కావచ్చు. వీడియో కాల్స్ ఈ మధ్య, భయం లేని జీవితం. ఈరోజు ఈ సోషల్ మీడియా ఎంత చక్కగా మనుషులకి పాపం చేయడానికి ఉపయోగపడుతుంది, మనుషులకి మేలు చేయడానికి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుంది. కానీ అంతకంటే ఎక్కువగా దీన్ని దేనికి వాడేసుకునేలా సాతాను ప్రేరేపిస్తున్నా అంటే పాపానికి బాగా. చాటింగ్, ఒకరి ఫోటోలు ఒకరికి సెండ్ చేసుకోవడం, ఆ తర్వాత బ్లాక్మెయిలింగ్. ఇదిగో నీ ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు నాకు పంపిన ఆ మెసేజ్లన్నీ నా దగ్గర ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తుంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు చాలామంది. జాగ్రత్త. జారత్వపు కార్యాలు పెర్గము మీలో ఉన్నారు. తొలగించుకోండి అలాంటి కార్యాలు. ఎవరితో రాంగ్ యాటిట్యూడ్ కలిగి ఉండొద్దు. ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తాయి, మనుషులం కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి వెంటనే తీసిపారేయాలంతే. తీసిపారేయాలి. మన ఇంట్లోకి కప్ప దూరింది అనుకోండి, కప్ప లేకపోతే ఒక పాము దూరింది అనుకోండి, పెట్టుకుంటామా? ఒక మంచి బాక్స్ తీసాం, ఉండమ్మా మాతో పాటు ఉండమ్మా అంటావా? నా బిడ్డ మీద పడుకోయా నాతో పాటు అంటావా? పక్కన పడేస్తావు, తీసేస్తావు. తీసేయి, గుండెల్లోంచి తీసేయి, చూపుల్లోంచి తీసేయి, తలంపులను తీసేయి. మారు మనసు పొందు. 16వ వచనం అంటున్నాడు, కావున మారు మనసు పొందు, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చే ఖడ్గము చేత ఎవరైతే పాపము చేస్తున్నారో వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను. గ్లోరక్క, నేను ఎన్ని తప్పులు చేసినా శిక్ష రావట్లేదేంటి? నేను ఇన్ని రోజుల నుండి తప్పులు చేస్తున్నా కూడా అబ్బా దేవుడు నన్ను ఏం శిక్షించట్లేదు. ఆయన ప్రేమతో కనిపెడుతున్నాడు నిన్ను. నువ్వు ఎంత దూరం అవుతున్నా, దేవునికి ఎన్ని గాయాలు రేపుతున్నా, ఇంకా నువ్వు క్షేమంగా ఉన్నావంటే, సజ్జంగా ఉన్నావంటే నీ గొప్పతనంగా దేవుని కృప వస్తున్నాడు. ఆయన తన నోట నుండి వచ్చే అగ్ని చేత నీతో యుద్ధం చేస్తాడంట. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, జాగ్రత్త. కాబట్టి మీరు మారు మనసు పొంది. ఒకవేళ ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట నువ్వు వింటే, నువ్వు లోబడితే ఏం చేస్తాడంటే తెలుసా?